భారత రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణ సిద్ధాంతం బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ పార్లమెంటు సవరణ అధికారాలను పరిమితం చేస్తుందనే అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారా? ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన ముఖ్యమైన తీర్పులను ఉదహరించండి. ఖచ్చితంగా భారత రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణ సిద్ధాంతం బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ పార్లమెంటు సవరణ అధికారాలను పరిమితం చేస్తుందనే అభిప్రాయంతో మీరు పూర్తిగా ఏకీభవించవచ్చు. ఈ సిద్ధాంతమే భారత రాజ్యాంగం న్యాయశాస్త్రంలో అత్యంత కీలకమైన మైలురాయి. ప్రాథమిక నిర్మాణ సిద్ధాంతం విశ్లేషణ పరిమితి ఉద్దేశం రాజ్యాంగాన్ని సవరించే పార్లమెంటు అధికారం ఆర్టికల్ 368 కింద అపరిమితమైనది కాదు. పార్లమెంటుకు రాజ్యాంగంలో మార్పులు చేసే అధికారం ఉంది తప్ప రాజ్యాంగం యొక్క మూల స్వభావాన్ని, దాని ఆత్మను నాశనం చేసే లేదా మార్చే అధికారం లేదని ఈ సిద్ధాంతం స్పష్టం చేస్తుంది. ఈ విషయం 1973లో సుప్రీంకోర్టు ఇచ్చిన కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ చారిత్రాత్మక తీర్పులో ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. మెజారిటీ న్యాయమూర్తులు పార్లమెంటు సవరణ అధికారాలపై అంతర్గత పరిమితులు ఇన్హెరెంట్ లిమిటేషన్స్ ఉన్నాయని పేర్కొన్నారు. రాజ్యాంగ సర్వోన్నత స్థానం ఈ సిద్ధాంతం పార్లమెంటు కంటే రాజ్యాంగమే సర్వోన్నతమైనదని పునరుద్ఘాటిస్తుంది. ప్రజాస్వామ్యం, సమాఖ్య వ్యవస్థ, లౌకికవాదం, న్యాయ సమీక్ష, జ్యుడిషియల్ రివ్యూ వంటి కీలకమైన అంశాలు రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణంలో భాగాలుగా ఉన్నాయి. ఇటీవల సుప్రీంకోర్టు ముఖ్యమైన తీర్పులు మరియు ఉదాహరణలు ప్రాథమిక నిర్మాణ సిద్ధాంతం నేటికి క్రియాశీలంగా ఉందని నిరూపించే కొన్ని ముఖ్యమైన ఉదాహరణలు మరియు తీర్పులు. జాతీయ న్యాయ నియామకాల కమిషన్ ఎన్జేఎస్ఈ కేసు 2015లో కేంద్ర ప్రభుత్వం 99వ రాజ్యాంగ సవరణ ద్వారా జాతీయ న్యాయ నియామకాల కమిషన్ ఎన్జేఎస్ఈను ఏర్పాటు చేయాలని ప్రయత్నించింది. దీని ద్వారా న్యాయమూర్తుల నియామక ప్రక్రియలో ప్రభుత్వ జోక్యాన్ని పెంచాలని భావించింది. సుప్రీంకోర్టు ఈ సవరణను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి కొట్టివేసింది. న్యాయ వ్యవస్థ యొక్క స్వాతంత్ర్యం, ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ అనేది రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణంలో భాగమని, ఎన్జేఎస్ఈ ఈ స్వాతంత్ర్యాన్ని ఉల్లంఘిస్తుందని కోర్టు స్పష్టం చేసింది. ఇది ప్రాథమిక నిర్మాణ సిద్ధాంతం యొక్క ప్రత్యక్ష అనువర్తనకు ఒక గొప్ప ఉదాహరణ. ఎలక్టోరల్ బాండ్ల పథకం 2024లో ఇటీవలి తీర్పులలో సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని కొట్టివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పారదర్శకత మరియు ఓటరు తెలుసుకునే హక్కు, రైట్ టు ఇన్ఫర్మేషన్ ప్రాథమిక హక్కులలో మరియు ప్రజాస్వామ్య వ్యవస్థలో అంతర్భాగమని, ఈ పథకం ఆ ప్రాథమిక నిర్మాణ సూత్రాలను దెబ్బతీస్తోందని కోర్టు నిర్ణయించింది. ఈ తీర్పులు స్పష్టం చేస్తుందేమిటంటే పార్లమెంటుకు మెజారిటీ ఉన్నప్పటికీ రాజ్యాంగ నిర్దేశించిన ప్రాథమిక హద్దులను దాటి సవరణలు చేసే అధికారం లేదు. ఆ విధంగా ప్రాథమిక నిర్మాణ సిద్ధాంతం పార్లమెంటరీ అధికారాలపై బలమైన పరిమితిగా పనిచేస్తుంది.